నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో అసలు ఏం జరుగుతోంది? కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటిగా వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్నికల గెలుపులో పాకిస్తాన్ జిందాబాద్ అనే స్థాయికి కర్ణాటక కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు వెళ్ళిపోయారు అంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఇదంతా ఎక్కడ సంభవించింది అనేది తెలుసుకునే ముందు అసలు ఎక్కడ ఏం జరిగింది అనే ఆడియోని మీకు వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. రైట్, విన్నారు కదా? జిందాబాద్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్. నిజంగా కొంచెమైనా సరే ఇలా పలికిన వాళ్ళకు సిగ్గుండాలి. కొన్ని వ్యాఖ్యలు మీడియా ముఖంగా పలకకూడదు అనిపించినా ఇలాంటివన్నీ విన్నప్పుడు భారతదేశంలో పుట్టి పెరిగిన పౌరులుగా వ్యతిరేకించకుండా అలాంటి వాళ్ళను ఏం అనకుండా ఉండలేం. అసలు ఇది ఎక్కడ జరిగింది అంటే మనందరికీ తెలుసు, రాజ్యసభకు సంబంధించి మంగళవారం కర్ణాటకలో రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. దీంట్లో 3 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 1 స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అయితే క్రాస్ ఓటింగ్ నివేదికల మధ్య కాషాయ పార్టీ గెలిచింది అని చెప్పొచ్చు. ఎగువ సభకు అజయ్ మకేన్, జీసీ చంద్రశేఖర్ మరియు సయ్యద్ నజీర్ హుస్సేన్ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించగా బీజేపీ నుంచి నారాయణ భాండే ఎన్నికయ్యారు. అయితే జేడీఎస్ అభ్యర్థి డి కుపేంద్ర రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇవన్నీ కూడా రాజ్యసభకు సంబంధించి గెలుపోవటంలో అయితే ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. సయ్యద్ నజీర్ హుస్సేన్ మద్దతుదారులు పాకిస్తాన్ జిందాబాద్ అనే వివాదాస్పద నినాదాలతో అతని విజయాన్ని జరుపుకున్నారు. సయ్యద్ నజీర్ హుస్సేన్ ఆయన అనుచరులు, ఆయన మద్దతుదారులు. సార్, మీరు ఇండియాలోని రాజ్యసభ సీటుని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోయారా? మీ అనుచరులు మర్చిపోయారా? లేకపోతే మీరు మీ అనుచరులు పాకిస్తాన్లో నివసిస్తున్నట్టు అనుకుంటున్నారా? ఇది నేను కాదు, సోషల్ మీడియా వ్యాప్తంగా ట్విట్టర్ వేదికగా నేషనల్ మీడియాలో దీనికి సంబంధించి న్యూస్ టెలికాస్ట్ అయినప్పుడు నిన్న రాత్రి నుంచి జనాలు వేస్తున్న ప్రశ్న. బ్రతికేది భారతదేశంలో, తినేది భారతదేశంలో, సొమ్ము సంపాదించుకునేది భారతదేశంలో, రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యేది భారతదేశంలో. కానీ వీళ్ళ జిందాబాద్లు మొత్తం పాకిస్తాన్లో ఉంటాయి. పాకిస్తాన్ జిందాబాద్ ఎలా సార్? తిననీకి తిండి లేనందుక? అనుక్షణం భయం గుప్పెట్లో బ్రతికేలాగా ప్రజలను చేసినందుక? ఏ దేశంలో ఎప్పుడు ఎలాంటి కుట్రలు చేసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించాలి అని చూస్తున్నందుక? ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, పాక్ ఆక్రమిత జమ్మూలో బ్రతుకుతున్న వాళ్ళు మేము ఇండియాకు వచ్చేస్తాం, ఇండియాలో కలిసిపోతామని చెప్తుంటే మీకు ఏ లెక్కన పాకిస్తాన్ జిందాబాద్ అని అనిపిస్తోంది? ఏ లెక్కన పాకిస్తాన్ గొప్పదనిపిస్తోంది? అంత గొప్పదనిపించినప్పుడు ఇంకా ఈ దేశంలో ఉండడం ఎందుకు? అవసరం ఏముంది? పాకిస్తాన్కి వెళ్ళి చూడండి, పరిస్థితి అర్థమవుతుంది. అన్నమో రామచంద్ర అని అలమటించి ఈరోజు అక్కడ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఎవరి చేతిలో ఎటు నుంచి యుద్ధం వస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. అప్పు కోసం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరుగుతుంటే అప్పు పుట్టదు అని తెలిసి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచుతూ, ఉగ్రవాదానికి మూలంగా మారుతూ విషం చిమ్మడం తప్ప ప్రజా శ్రేయస్సును మర్చిపోయిన ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకుంటున్నారా? ఆ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారా? అలాంటి దేశం కావాలనుకుంటున్నారా? దానికి జిందాబాద్ చెప్తున్నారా? నిజంగా ఇది షేమ్. ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. అన్న ప్రతి ఒక్కరూ, పాకిస్తాన్ జిందాబాద్ అన్న ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. మరి వీళ్ళ మీద ఎలాంటి కేసులు ఫైల్ అయినాయి అన్నది చూడాలి. దీనికి సంబంధించి
బీజేపీ నాయకుడు మరియు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ వివాదాస్పద శ్లోకాల వీడియోను పంచుకున్నారు. సిగ్గులేని కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి నజీర్ హుస్సేన్ విజయాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇది సీఎం సిద్ధరామయ్య మరియు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల బుజ్జగింపు రాజకీయాల యొక్క ప్రత్యక్ష పతనం. ఇది దేశ వ్యతిరేక అంశాలను మరియు తుకుడే ముఠాను ప్రోత్సహించింది అని బీజేపీ నాయకుడు జోడించాడు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వైఫల్యం, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, దీనికి సంబంధించి ఆ రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నాడో సయ్యద్ నజీర్ హుస్సేన్, ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అన్న వ్యక్తుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది చెప్పాలి. లేకపోతే ఎవరేమనుకున్నా పర్లేదు, నేషనల్ ముస్లిం లీగు అలాగే కొన్ని ముస్లిం సంస్థల అండదండలు మాకుంటే చాలు, మా సీటు మేము కాపాడుకోవచ్చు అన్నట్టే ఉంటారా? భారతదేశంలో ఉండుకుంటూ కర్ణాటకలో అధికార పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థి గెలిచిన సందర్భంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే విష సంస్కృతి కర్ణాటకలోకి ఎలా వచ్చింది? ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే రేపు దేశం ఎలాంటి పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతోంది? ఏం జరుగుతోంది అసలు కర్ణాటకలో? నేను నిన్న నైట్ నుంచి చూస్తున్నాను. దీనికి సంబంధించి నేషనల్ మీడియాస్, రిపబ్లిక్ టీవీ కానీ మిగిలిన ఛానల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తున్నాయి ఏఎన్ఐతో సహా. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అసలు పాకిస్తాన్ జిందాబాద్ అనిపించుకునే కార్యకర్తలతో తిరుగుతున్న నాయకుడికి రాజ్యసభ సభ్యుడయ్యే అర్హత ఉందా లేదా? యథా రాజా తదా ప్రజ అని చెప్తారు. రాజులో ఆలోచనలు లేనిదే ఆయన చుట్టూ ఉన్న సైన్యంలో ఆలోచనలు వచ్చాయా? నిజంగా రాజులో అదే ఆలోచనలు ఉంటే అలాంటి వ్యక్తి భారతదేశ రాజ్యసభలో భారత పౌరుల కోసం ఉపయోగపడే ఒక నేతగా ఉంటాడా? సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకలో ఏం చేస్తోంది? మొన్నటికి మొన్న గుళ్లకు సంబంధించి ఆదాయానికి నేను మళ్ళీ స్పెషల్ వీడియో మీకు చేసి చూపిస్తాను. కానీ అన్యమతాలకు సంబంధించి కేటాయింపుల్ని మీకు చూపిస్తాను. రాములవారి విగ్రహాల ఆంజనేయ స్వామి జెండాల విషయంలో వివాదమే, అయోధ్య రామలల్లా విగ్రహ శిల విషయంలో వివాదమే, ఆటోల మీద హనుమంతుడి శ్లోకాలుంటే వివాదమే. ఏం జరుగుతోంది కర్ణాటకలో? సరే, హిందూ ధర్మం మీద జరుగుతున్న దానికి మతంకి జరుగుతుంటే ప్రభుత్వాలను ఎందుకు అంటారు? ఇదొక మత మౌఢ్యాన్ని పెంచుతున్నారంటే సరే పక్కన పెట్టేద్దాం. మరి ఈరోజు ఏకంగా తిండి పెట్టి లాలిస్తూ బుజ్జగిస్తూ మంచిని చెడును అన్ని చూసుకుంటున్న భరతమాత మీదే విద్వేషం కక్కుతున్నారు. ఎప్పుడు భరతమాతను విచ్ఛిన్నం చేయాలా అని చూస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. ఇప్పుడు కూడా నోరు మూసుకొని ఊరుకుందామా? ఈ విషయాన్ని దేశంలోని పౌరుల మధ్యలోకి తీసుకెళ్లకుండా మీడియా ఛానల్స్ పక్కదో పట్టించేద్దామా? ఆలోచించండి. దీనికి కాంగ్రెస్ అధినాయకుడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యంగా సయ్యద్ నజీర్ హుస్సేన్ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ జిందాబాద్ అన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే భరతమాతను విచ్ఛిన్నం చేసే కుట్రలో వాళ్ళకు కూడా భాగం ఉంది అని ప్రజలు నమ్ముతారు. చూడాలి మరి ఈ వివాదానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది. ముఖ్యంగా పాకిస్తాన్ జిందాబాద్ అన్న వ్యక్తులకు సంబంధించి అనడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది దర్యాప్తు చేసి ఏ విషయాల్ని బయట పెడుతుందని. ఒక్కసారి అన్నారు అంటే సరే పొరపాటున అన్నారని పదే 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 మీకు ఆడియో వినిపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే అది ఒక నేషనల్ ఛానల్కి సంబంధించిన వీడియో. అలాంటి వీడియోలు మన ఛానల్లో టెలికాస్ట్ చేయకూడదు కాబట్టి ఆడియో మాత్రమే వినిపించాను. మీరు ట్విట్టర్లో అలాగే నేషనల్ ఛానల్స్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో మీకు పూర్తిగా కనిపిస్తుంది. ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి ప్రభుత్వాలను ప్రోత్సహిద్దామా? వీరికి శిక్ష పడకుంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రభుత్వ బాధ్యతే అవుతుంది, ప్రభుత్వ ప్రోద్బలమే అవుతుంది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడి మీద, ఆయన అనుచరుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది వేచి చూద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి.